మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు విష్ణుప్రియ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. టీవీ షోస్ క్రేజీ యాంకరింగ్తో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ఎప్పుడైతే బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంటర్ అయిందో ఆమె గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఫ్యాన్స్ బేస్ కూడా డబుల్ అయిపోయింది. ప్రస్తుతం అమ్మడు టీవీ కంటే కూడా సోషల్ మీడియాలోనే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. రోజు గ్లామరస్ ఫోటోషూట్స్, హాట్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ లైవ్ అప్డేట్స్తో కుర్రాళ్లకు అస్సలు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే ఇన్స్టాగ్రామ్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఒక క్రేజీ ఫీచర్ ఏంటో తెలుసు కదా, పెయిడ్ సబ్స్క్రిప్షన్. అంటే మనకు నచ్చిన సెలబ్రిటీల పర్సనల్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలంటే ఫ్యాన్స్ నెలకు కొంత అమౌంట్ పే చేయాలన్నమాట. మన టాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనన్య నాగళ్ళ, అశు రెడ్డి, సిరి హనుమంత్ లాంటి వాళ్ళు కూడా ఈ రేస్లో ఉన్నారు. కానీ రేస్లో ఎందరున్నా రూలర్ మాత్రం నేనే అంటోంది విష్ణుప్రియ. ఈ ఇన్స్టా బిజినెస్లో మిగతా అందరినీ వెనక్కి నెట్టేసి టాప్ ప్లేస్లో దూసుకుపోతుంది మన పటాస్ పిల్ల. ప్రస్తుతం విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రైబర్ల కౌంట్ ఎంతో తెలుసా? అక్షరాల 7,460 మంది. ఒక్కో సబ్స్క్రైబర్ నుంచి నెలకు ఆమె వసూలు చేస్తున్న అమౌంట్ ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. జస్ట్ 390 రూపాయలు మాత్రమే. కానీ ఈ లెక్కన మనం క్యాలిక్యులేట్ చేస్తే 7,460 ఇంటూ 390 టోటల్ ఎంత అవుతుందో తెలుసా? అక్షరాల 29,09,400, అంటే దాదాపుగా 30 లక్షలు. అయితే ఇది గ్రాస్ ఇన్కమ్ అన్నమాట. ఇందులో ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఫీజులు, గవర్నమెంట్ ట్యాక్స్లు అన్నీ కట్ అయిపోతాయి. కానీ అవన్నీ పోయినా కూడా నెల తిరిగేసరికి చేతికొచ్చే అమౌంట్ చూస్తే ఎవరైనా సరే షాక్ అయిపోవాల్సిందే. సోషల్ మీడియా పవర్తో నెలకి లక్షల రూపాయలు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది విష్ణుప్రియ. కానీ ఈ సడన్ పాపులారిటీ, భారీ ఇన్కమ్ వెనుక ఒక పెద్ద వివాదమే ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో విష్ణుప్రియ పేరు ఒక రేంజ్లో నెగిటివ్గా వైరల్ అయింది. దానికి కారణం ఆమె చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ అండ్ లైవ్ వీడియోస్. ముఖ్యంగా ఒక లైవ్ వీడియోలో నా బాడీ కౌంట్ 5 అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇంటర్నెట్ను షేక్ చేశాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద దుమారమే రేగింది. ట్రోలర్స్కి ఫుల్ మీల్స్ దొరికినట్లయింది. దీనికి తోడు ఆమె ఇన్స్టా సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా ఒక లైవ్ వీడియోలో నా బాడీ కౌంట్ 5 అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇంటర్నెట్ను షేక్ చేశాయి. సోషల్ మీడియాలో దీనిపై ఒక పెద్ద దుమారమే రేగింది. ఇక ట్రోలర్స్కి అయితే ఫుల్ మీల్స్ దొరికింది. దీనికి తోడు ఆమె ఇన్స్టా సబ్స్క్రిప్షన్లో పెడుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. కంటెంట్ మితిమీరిపోతోంది అంటూ కొన్ని విద్యార్థి సంఘాలు, సామాజిక వర్గాలు ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఆమెపై కేసులు కూడా ఫైల్ చేశారు. అయితే ఈ వివాదాలే విష్ణుప్రియకు ఊహించని రేంజ్లో పబ్లిసిటీ తెచ్చిపెట్టాయంటూ సోషల్ మీడియా అనలిస్టులు చెబుతున్నారు. కానీ విష్ణుప్రియ మాత్రం నెగిటివ్ పబ్లిసిటీ అయినా, పాజిటివ్ పబ్లిసిటీ అయినా అల్టిమేట్గా అకౌంట్లో బ్యాంకు బ్యాలెన్స్ పెరిగితే చాలు అన్నట్లుగా దూసుకెళ్ళిపోతుంది. జనరల్గా ఇంటర్నెట్లో ఇలాంటి వివాదాస్పదమైన విషయాలు వైరల్ అయినప్పుడు అసలు ఏం జరుగుతోంది అని చూసే జనాల క్యూరియాసిటీ పెరుగుతుంది. విష్ణుప్రియ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ వివాదానికి ముందున్నటువంటి సబ్స్క్రైబర్ల కంటే కూడా వివాదం ముదిరిన తర్వాతే ఆమె సబ్స్క్రిప్షన్ కౌంట్ రాకెట్లా దూసుకెళ్ళిందట. క్రేజ్ ఎప్పుడు కాంట్రవర్సీతోనే ఎక్కువ వస్తుందనేది మరొకసారి ప్రూవ్ చేసింది విష్ణుప్రియ. మరి తనపై వస్తున్నటువంటి ఈ ట్రోల్స్, నెగిటివిటీపై విష్ణుప్రియ సైలెంట్గా ఉంటుంది అనుకుంటున్నారా? నోవే. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తప్పుడు వార్తలు, అసభ్యకరమైన వీడియోలు, పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ ఛానల్స్పై ఆమె ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తే లీగల్గా యాక్షన్ తీసుకుంటానంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏది ఏమైనా వివాదాలు ఒకవైపు, సంపాదన మరోవైపు. ప్రస్తుతం టాలీవుడ్ సోషల్ మీడియా సర్కిల్స్లో విష్ణుప్రియ పేరు మారుమ్రోగిపోతుంది. ఆమె క్రేజ్తో పాటుగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా గట్టిగానే పెరుగుతుంది. మరి విష్ణుప్రియ ఇన్స్టా సబ్స్క్రిప్షన్ సంపాదనపై, అలాగే ఆమె ఏది ఏమైనా వివాదాలు ఒకవైపు, సంపాదన మరోవైపు. ప్రస్తుతం టాలీవుడ్ సోషల్ మీడియా సర్కిల్స్లో విష్ణుప్రియ పేరు మారుమ్రోగిపోతుంది. ఆమె క్రేజ్తో పాటుగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా గట్టిగానే పెరుగుతోంది. మరి విష్ణుప్రియ ఇన్స్టా సబ్స్క్రిప్షన్ సంపాదనపై, అలాగే ఆమెపై జరుగుతున్న కాంట్రవర్సీలపై మీ ఒపీనియన్ ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి.